చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు అటవీశాఖ అధికారి నారాయణ తెలిపిన సమాచారం మేరకు పలమనేరు మున్సిపాలిటీ సత్యనారాయణ స్వామి గుడి వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. శనివారం తెల్లవారుజామునే ఏనుగులు గమనించిన వాకర్ సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందజేశారు. అక్కడి నుంచి ప్రశాంత్ నగర్లోకి ప్రవేశించిన ఒంటరి ఏనుగును అటవీ ప్రాంతంలోకి ట్రాకర్ సహాయంతో అటవీశాఖ అధికారులు మళ్లించే ప్రయత్నం చేయగా విజయలక్ష్మి చౌల్ట్రీ వద్ద హఠాత్తుగా ఎఫ్ఎస్ఓ సుకుమార్పై ఒంటరి ఏనుగు దాడి చేసింది. ఆయనకు కాలు చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడంతో హుటాహుటిన పలమనేరు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలిస్తామన్నారు. యాడ్ నుంచి యాడ్ ఎక్కిపోతుందో కూడా తెలియదు. అంత స్పీడ్గా పోతుంది చూడు. చిన్నది గణేష్ ఇది బాగా వయసు ఇట్లే తరం రా సరే అందించుకోరాలి. వస్తాను టీచండి సార్. ఆడెవరో కాదు అట్ట పోయా ఆడే ఉన్నాడు ఎవరు బాగానే జరుగుతుందిలే. ఆ రోజు ఉన్నాం రాపా మేము అప్పుడే బండి ఆడ పెట్టుకోండి. బాత్రూమ్ పోయినా అవి గిన్నాలు ఉండవా? చాలు ఉండు. కొంచెంసేపు ఇట్లే ఉన్నాడు. చదివిన వెళ్ళిపోతుంది. ఆయన రిపోర్ట్ చేశారు తెలుసు కదా సార్. ఇక్కడే రోడ్ క్రాస్ చేయించేస్తుందా? ఈడే రోడ్ క్రాస్ చేయొచ్చు.
పైకి ఎత్తి మళ్ళీ ఆడినిగా దించుకోవాలి. మేడం కొద్దిగా జరుపుకోండి, కూర్చోండి, ఇట్లా వచ్చండి. ఈ దినం తెల్లవారుజామున 4 గంటలకు కొంతమంది ట్రాకర్స్ ఎవరైతే నడుస్తూ తెల్లవారుతో వాకింగ్ చేస్తున్నారో వాళ్ళు తెలిపిన ఇన్ఫర్మేషన్ వరకు గంగావరం పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ఒంటరి ఏనుగు తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ రాగా సుకుమార్ వెంటనే తన సిబ్బందితో టౌన్ సెక్షన్ ఆఫీసర్ బయలుదేరి అక్కడికి వెళ్ళడం, దాన్ని డ్రైవ్ చేస్తూ ఉండగా అది మళ్ళీ వెంటనే వెనక్కి తిరిగి మళ్ళీ అదే ప్రాంతంలో రాగా దాన్ని డ్రైవ్ చేసే స్థితిలో ఇతన్ని అటాక్ చేయడం జరిగింది. ఒక ఫ్రాక్చర్ కాలు చెయ్యి అని చెప్పేసి మన డాక్టర్లు చెప్తున్నారు. వెంటనే ఇప్పుడు నాకు తిరుపతి హాస్పిటల్కి మేము తరలిస్తున్నాం.